హలో ఎవ్రీవన్. ఈరోజు మనం చూడబోయే టాపిక్ ఏంటంటే క్లాస్ 11కి సంబంధించి చాప్టర్ 9లో ఫ్రెండ్స్ అనే కాన్సెప్ట్ సంబంధించి ఈ వీడియోలో చూడబోతున్నాం. మన చాప్టర్ 9 ఏంటి, అట్మాస్ఫియరిక్ సర్క్యులేషన్ అండ్ వెదర్ సిస్టమ్స్ గురించి మాట్లాడుతుంది. అందులో మీరు 81st పేజ్ కానీ 82nd పేజ్ కానీ వస్తే ఇక్కడ ఫ్రెండ్స్ గురించి ఇచ్చున్నారనమాట. ఈ ఫ్రెండ్స్ ఏంటి, అవి ఎలా ఫామ్ అవుతాయి, ఇవన్నీ ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. దీన్ని డిస్కస్ చేయబోయే ముందు ఒకసారి బ్రీఫ్గా ఈ కాన్సెప్ట్ చూద్దాం. ఇది అందరికీ ఐడియా ఉంటుంది, లైక్ హైడ్రాలజికల్ సైకిల్ చదివినప్పుడు కానీ, వాటర్ బడ్జెట్ సైకిల్ చదివినప్పుడు కానీ, ఎక్కడైనా కానీ. బట్ ఒక్కసారి గ్లాన్స్ ఇచ్చి వెళ్దాం. ఏమవుతుంది, మామూలుగా మనకు తెలిసిందే రెయిన్ ఎలా ఫామ్ అవుతుంది అన్న దాని గురించి. సన్ నుంచి సన్ రేస్ అనేది వాటర్ మీద పడుతుంది. అప్పుడు ఏమవుతుంది, మాలిక్యూల్స్ అన్నీ ఎక్స్పాండ్ అయిపోతూ ఒక్కొక్కటిగా గ్యాసియస్ స్టేట్లోకి వెళ్ళడము, ఎవాపరేషను, కండెన్సేషను, నార్మల్ ల్యాబ్స్ రేట్ జరగడం, తర్వాత డ్యూ పాయింట్కి వచ్చిన తర్వాత క్లౌడ్స్ ఫార్మేషన్. ఇక్కడ మెయిన్గా ఇంపార్టెంట్గా అబ్జర్వ్ చేయాల్సిన థింగ్ ఏంటంటే ఇదే అనమాట, క్లౌడ్స్. తర్వాత డ్యూ పాయింట్ ఇవన్నీ రీచ్ అయిన తర్వాత రెయిన్ఫాల్ అనేది ఎర్త్ మీదకి మళ్ళీ తిరిగి వస్తుంది. ఓకే, రైట్. ఆ రెయిన్ఫాల్ ఫామ్స్ ఏంటి అంటే ఏదర్ హెయిల్ కానీ, స్నో కానీ, ఎనీ టైప్ ఆఫ్ ఫామ్లో రావచ్చు అనమాట. అదే టైప్స్ అంటే ఏంటి, బేస్డ్ ఆన్ ద ఆరిజిన్ కానీ, బేస్డ్ ఆన్ ద ఇంటెన్సిటీ కానీ క్లాసిఫై చేస్తాం. ఆరిజిన్ అంటే ఏంటి, కన్వెక్షన్ టైపా, ఆరోగ్రాఫికా, సైక్లోనికా, ఫ్రంటల్ అలాంటివి అన్ని టైప్స్ ఆఫ్ ఆరిజిన్ కింద చెప్తాం. అదే ఇంటెన్సిటీ కింద చెప్తే లైట్ రెయిన్ కానీ, మోడరేట్ రెయిన్ కానీ, హెవీ రెయిన్ అంటే దాని ఇంటెన్సిటీ ఎలా ఉంది, పర్ అవర్కి ఎన్ని సెంటీమీటర్స్, ఎన్ని మిల్లీమీటర్స్ పడుతుంది, వీటిని క్లాసిఫై చేస్తూ రెయిన్ఫాల్ ఇలా ఉంటుంది అంటున్నాం. ఇక్కడ మెయిన్గా చూడాల్సిన క్లౌడ్స్ అన్నాను కదా, ఇప్పటికైతే 4 టైప్స్ అని గుర్తుపెట్టుకుందాం. ఏంటి, సిరస్, క్యుములస్, స్టాటస్, నింబస్. ఇది ఎర్త్ అనుకోండి, ఎర్త్ నుంచి పైకి వెళ్ళే కొద్దీ ఏమేమి ఉంటాయి అన్నట్లుగా ఒక చిన్న ఇమాజిన్ ఫిగర్ ఎంచుకోండి. ఇలా ఫామ్ అవ్వాలి అంటే దీని బ్యాక్ డ్రాప్లో ఏం జరుగుండాలి కదా. దెర్ ఆర్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్. దాంట్లో ఒకటి ఫ్రంటల్ గురించి ఇప్పుడు మాట్లాడదాం. ఇంకా వెళ్ళే కొద్దీ అడ్వాన్స్డ్ సెక్షన్స్లో విండ్ ప్యాటర్న్స్ కానీ, డిఫరెంట్ డిఫరెంట్ లొకేషన్స్లో ఉన్న విండ్ ప్యాటర్న్స్ ఎలా ఉన్నాయి, అవి ఇండియన్ క్లైమేట్ మీద ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి, ఈ రెయిన్ఫాల్ ఎలా ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది, ఇవన్నీ ఇంకా వాస్ట్కి వెళ్ళే కొద్దీ మాట్లాడదాం. బట్ ఇప్పుడు మన వీడియో అనేది ఈ ఫ్రంటల్కి కన్ఫైన్ చేసి మాట్లాడదాం. ఫ్రంట్స్ గురించి తెలుసుకునే ముందు ఎయిర్ మాసెస్ అంటే ఏంటో తెలుసుకోవాలి. ఇదిగోండి ఎయిర్ మాసెస్ అంటే ఏంటి అంటే కంటైన్ యూనిఫామ్ టెంపరేచర్ అండ్ హ్యూమిడ్ క్యారెక్టరిస్టిక్స్. అది ఏదైనా ఎయిర్ మాస్, ఏదైనా ఒక బల్క్ లాంటి తీసుకుందాం. ఇది వామ్ ఎయిర్ మాస్ అవ్వచ్చు, కోల్డ్ ఎయిర్ మాస్ అవ్వచ్చు, ఎలాంటి టైప్ ఆఫ్ నేచర్లో అయినా ఉండొచ్చు అనమాట. హ్యూమిడిటీ అంటే ఏంటి, వాటర్ వేపర్ ఇన్ ద ఎయిర్ అంటే గాల్లో ఉన్న నీటి ఆవిర్షతని హ్యూమిడిటీ అంటారని ఐడియా ఉంటుంది కదా బేసిక్స్గా. అది ఎయిర్ మాస్ సంబంధించింది. ఫ్రంట్స్ అంటే ఏంటి, ఫ్రంట్ అంటేనే కన్ఫ్రంటేషన్. ఈ వర్డ్ ఇని ఉంటారు కదా, ఇద్దరి మధ్యన ఏదైనా వాగ్వాదం జరిగింది, ఇది కన్ఫ్రంటేషన్ మాటలు, అక్కడ ఫ్రంట్ ఉంది, అబ్జర్వ్ చేస్తారా. అట్లాగే ఇదొక టైప్ ఆఫ్ ఆబ్జెక్ట్ అనుకుందాం, ఇదొక టైప్ ఆఫ్ ఆబ్జెక్ట్ అనుకుందాం. ఈ రెండు కానీ దగ్గరికి వచ్చాయి అంటే వీటి మధ్యన ఏర్పడేదే ఈ కన్వర్జింగ్ జోన్ ఉంది కదా, దీనికి సంబంధించి మాట్లాడేదే ఈ ఫ్రంట్స్ అనమాట. దీన్ని ఫ్రంటల్ జోన్ అని కూడా అంటాము. అదే ఇక్కడ మాట్లాడడం చూడండి. బౌండరీస్ బిట్వీన్ అన్లైక్ ఎయిర్ మాసెస్. లైక్ ఎయిర్ మాసెస్ అన్నమా కాదు, అన్లైక్ ఎయిర్ మాసెస్ అంటే ఒకటి వామ్ అయి ఉండి ఇంకొకటి కోల్డ్ అయి ఉండి అలా అనమాట అన్లైక్ ఎయిర్ మాసెస్ అని చెప్తున్నారు. ఓకే, బాగుంది. అసలు ఎయిర్ మాస్ అంటే ఏంటి, ఇక్కడ ఇందాక మనం ఎవాపరేషన్ దగ్గర మాట్లాడాం కదా, దాన్ని అనమాట ఇంకొంచెం డీటెయిలింగ్గా మాట్లాడుతున్నాం. సన్ రేస్ పడడం వల్ల ఈ వాటర్ మాలిక్యూల్స్ అన్నీ ఎక్స్పాండ్ అయ్యి ఎవాపరేషన్ స్టేజ్లోకి వస్తుంది. ఓకే, వామ్ ఎయిర్ అంటే మన ఈక్వేటర్ రీజియన్ కానీ ఇక్కడ ఉన్నవంతా వాము, అలాగే పోలార్ బెల్ట్ దగ్గర ఉన్నది ఏంటి కోల్డ్. ఇప్పటికీ ఈ క్లాసిఫికేషన్ వరకే కన్ఫైన్ అయ్యాం. ఓకే, వామ్ ఎయిర్ ఉంది, కోల్డ్ ఎయిర్ అని ఇద్దరు ఉన్నాయనుకున్నాం. ఇప్పుడు మన ఈ టోటల్ ఎపిసోడ్కి వీళ్ళిద్దరే అనమాట హీరోస్. సో ఈ రెండు గుర్తుపెట్టుకోవాలి. ఈ రెండిట్లో కూడా కోల్డ్ ఎయిర్కే ఎప్పుడు అప్పర్ హ్యాండ్ ఉంటుంది అని ఒక బ్లైండ్గా మీరు గుర్తుంచుకోవాలన్నమాట. ఎలా అంటే కోల్డ్ ఎయిర్కి ఉన్న ఒక పాజిటివ్ ఏంటి అంటే, కోల్డ్ ఎయిర్ పాజిటివ్ కదా, దాని ఫీచర్ ఏంటి అంటే దానికి డెన్సిటీ ఎక్కువ ఉంటుంది. బికాస్ మాలిక్యూల్స్ అన్నీ క్లోజ్గా కాంటాక్ట్ అవ్వడం వల్ల దాని డెన్సిటీ ఎక్కువ ఉంటుంది, అందువల్ల స్పీడ్ కూడా ఎక్కువ ఉంటుంది అనమాట దానికి. ఇప్పుడు వామ్ ఎయిర్ని నేను ఇక్కడ రెడ్తో ఇండికేట్ చేస్తున్నాను చూడండి, ఇది వామ్ ఎయిర్. కోల్డ్ ఎయిర్ అంటే ఏంటి,
ఈ బ్లూతో ఇండికేట్ చేసింది కోల్డ్ ఎయిర్. ఓకే, ఈ వామ్ ఎయిర్ ఏంటి అంటే లూజ్గా మాలిక్యూల్స్ అనేవి కాంటాక్ట్ అయి ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఏమవుతుంది, డెన్సిటీ కంపేర్ టు కోల్డ్ ఎయిర్ తక్కువ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ దీనికి ఉన్న ఫీచర్ ఏంటి అంటే ఇది వామ్ ఎయిర్లో మాయిశ్చర్ కెపాసిటీ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. ఓకే, దీనివల్ల ఏమవుతుంది, రెయిన్ఫాల్ అనేది వామ్ ఎయిర్ ఉన్న దగ్గరల్లా రెయిన్ఫాల్ అనేది జరుగుతూ ఉంటుంది. ఈ రెండు మాత్రమే బేసిక్గా గుర్తుపెట్టుకొని ఈ చాప్టర్ అనేది చూద్దాం. రైట్, ఫస్ట్ థింగ్ కోల్డ్ ఎయిర్ ఉంది, వామ్ ఎయిర్ ఉంది. ఓకే, బాగా జాగ్రత్తగా చూడండి. కోల్డ్ ఎయిర్, వామ్ ఎయిర్ ఉంది. ఇప్పుడు ఈ కోల్డ్ ఎయిర్ అనేది వెళ్ళి ఈ వామ్ ఎయిర్ నెట్టుతుంది అనుకుందాం. ఇలా పుష్ చేస్తుంది. పుష్ చేస్తే మీకు ఒక సింపుల్ లాజిక్ గుర్తుపెట్టుకోవాలంటే, గోడ ఉంది, ఒక పర్సన్గా మీరు ఉన్నారనుకుందాం. ఆ గోడని వెళ్ళి మీరు కొడితే ఏమవుతుంది, ఏమి కాదు, మనకే దెబ్బ తగులుతుంది. అదే గోడ వచ్చి మనిషిని కొడితే, అంటే మనిషి మీద పడితే మనిషికి ఎక్కువ లాస్. అర్థమైందా? మీరెళ్ళి గోడ దగ్గరికి వెళ్ళినా, గోడల్ని మీ మీద పడినా మీకే లాస్. అంటే ఇక్కడ స్ట్రాంగ్ ఎవరు, వాల్ అనుకుంటున్నామా? అట్లాగే కోల్డ్ ఎయిర్ కూడా స్ట్రాంగ్ అనుకుందాం. కోల్డ్ ఎయిర్ వచ్చి వామ్ ఎయిర్ మీద పడుతుంది, ఇక్కడ ఇట్లా పుష్ చేస్తుంది, నార్మల్ లాంగ్వేజ్లో మాట్లాడుతుంది. దీనివల్ల ఏమవుతుంది, ఎయిదర్ ఇది ఇలా సైడ్ కన్నా వెళ్ళిపోవాలి, ఇలా పైకన్నా వెళ్ళిపోవాలి. ఈ రెండు ఆప్షన్స్ దీనికి ఉన్నాయి. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఇలా అబ్రప్ట్గా పైకి లేస్తుంది అనమాట ఈ వామ్ ఎయిర్. దీనివల్ల ఏమవుతుంది, ఎక్కువ వర్షాలు పడతాయి. ఇదేంటి, క్యూములోనింబస్ క్లౌడ్స్. దీన్ని మీకు అర్థం కావాలంటే ఒక్కసారి క్లౌడ్స్ ఫిగర్ చూసి ఇక్కడికి వద్దాం. ఓకే, ఇట్లా గుర్తుపెట్టుకోండి, లో లెవెల్, మిడ్ లెవెల్, హై లెవెల్ అన్నట్టు. మనకి ఇప్పుడు కావాల్సింది ఏంటి, క్యూములోనింబస్. ఇదిగోండి, అంటే ఎర్త్ సర్ఫేస్కి దగ్గరగా ఉన్నాయన్నమాట ఈ క్యూములోనింబస్. వీటి వల్ల ఏమవుతుంది, హెవీ రెయిన్ఫాల్ అనేది వస్తుంది. ఓకే, రైట్. ఇది ఎప్పుడు జరుగుతుంది, కోల్డ్ ఫ్రంట్లో జరుగుతుంది. ఈ ప్రాసెస్ అంతా కోల్డ్ ఫ్రంట్, ఈ ఫినామినన్లో జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ వామ్ ఫ్రంట్. వామ్ ఫ్రంట్ అంటే ఏంటి, ఇక్కడ కోల్డ్ ఎయిర్ అలాగే ఉంటుంది, బట్ వామ్ ఎయిర్ ఉందా, ఇది వెళ్ళి కోల్డ్ ఎయిర్ని పుష్ చేస్తుంది అనమాట. ఇలా పుష్ చేస్తే నిన్న కన్నాను కదా, ఒక పర్సన్గా మీరు వెళ్ళి వాళ్ళని కొడితే ఏమవుతుంది, మనకే దెబ్బ తగులుతుంది. అట్లాగే ఈ వామ్ ఎయిర్ వెళ్ళి కోల్డ్ ఎయిర్ని పుష్ చేస్తుంది. దానివల్ల ఏమైంది, కోల్డ్ ఎయిర్కి ఏం కాదు, కాకపోతే ఈ వామ్ ఎయిర్ ఏమైనా చేయగలుగుతుందా అంటే, ఈ వామ్ ఎయిర్ ఇలా ఒక స్లాంట్ రెయిన్ఫాల్ అనేది ఫామ్ చేయగలుగుతుంది. ఓకే, అబ్జర్వ్ చేయండి, ఇక్కడ 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 ఇట్లా రెయిన్ఫాల్ అనేది పడుతుందన్నమాట. బట్ కోల్డ్ ఎయిర్ని ఏమైనా చేయగలిగిందా, ఏం చేయలేదు. ఓకే, ఇది వామ్ ఫ్రంట్లో జరిగిందనమాట. రైట్, ఇప్పుడు అక్లూడెడ్ ఫ్రంట్ చూద్దాం. ఈ అక్లూడెడ్ ఫ్రంట్ ఏంటంటే బోత్ కోల్డ్ ఎయిర్ తీసుకుందాం, అలాగే వామ్ ఎయిర్ తీసుకుందాం. ఓకే, క్లారిటీగా వినాలి. ఇది అక్లూడెడ్ ఫ్రంట్లో వామ్ ఎయిర్ ఉంటుంది, కోల్డ్ ఎయిర్ ఉంటుంది. ఇప్పుడు ఈ వామ్ ఎయిర్, కోల్డ్ ఎయిర్తో పాటు ఇంకొక ఎయిర్ వచ్చిందనమాట. ఏంటది, కూల్ ఎయిర్. ఈ కూల్ ఎయిర్ ఏం చేస్తుంది, ఇప్పుడు ఈ కూల్ ఎయిర్ ఇటు సైడ్ ఉందనుకో, అంటే లెఫ్ట్ సైడ్ కూల్ ఎయిర్ ఉందనుకుందాం, మిడిల్లో వామ్ ఎయిర్ ఉంది, రైట్ సైడ్ కోల్డ్ ఎయిర్ ఉంది. ఈ కూల్ ఎయిర్ కోల్డ్ ఎయిర్ కన్నా తక్కువ వెయిట్ ఉంటుంది, అంతే కదా, కానీ వామ్ ఎయిర్ కన్నా ఎక్కువ వెయిట్ ఉంటుంది. అంటే వీటి వెయిట్ క్యారెక్టరిస్టిక్స్ కానీ మనం రాస్తే కోల్డ్ ఎయిర్కి ఎక్కువ వెయిట్ ఉంటుంది, తర్వాత కూల్ ఎయిర్కి ఉంటుంది, ఆ తర్వాత వామ్ ఎయిర్కి ఉంటుంది. అవునా, ఎక్కువ వెయిట్ ఉన్నదానికి ఎక్కువ స్పీడ్ కూడా ఉంటుందని చెప్పాను నేను ఫస్ట్లోనే. కాబట్టి కూల్ ఎయిర్ వెళ్ళి వామ్ ఎయిర్ మీద పడింది అనుకోండి, ఇది పుష్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే, ఎవరు స్ట్రాంగ్ ఇక్కడ, కూల్ ఎయిర్. సో స్ట్రాంగ్ వెళ్ళి వీక్ మీద పడుతుంది. అంటే అర్థం ఏంటి, ఇక్కడ ర్యాపిడ్గా రెయిన్ఫాల్ అనేది జరుగుతుంది. రైట్, ఇక్కడ చూడండి, వామ్ ఎయిర్ వెళ్ళి కోల్డ్ ఎయిర్ని పుష్ చేస్తుంది, అంటే వీక్ వెళ్ళి స్ట్రాంగ్ మీద పడుతుంది. వీక్ వెళ్ళి స్ట్రాంగ్ మీద ఉండడం వల్ల ఇక్కడ ఏమవుతుందంటే జెంటిల్గా రెయిన్ఫాల్ అనేది జరుగుతుంది. రైట్, ఓకే. ఒక్కటే బ్లైండ్ గుర్తుపెట్టుకోవాల్సిన, స్ట్రాంగ్ ఎయిర్ అనేది వీక్ ఎయిర్ మీద పడుతుంటే ర్యాపిడ్గా రెయిన్ఫాల్ అనేది జరుగుతుంది. ర్యాపిడ్ రెయిన్ఫాల్ అంటే ఏంటి, క్యూములోనింబస్. జెంటిల్ రెయిన్ఫాల్ అంటే ఏంటి, ఈ రిమైనింగ్ అన్నమాట. ఎట్లా, సిర్రస్ కానీ, సిర్రోస్టాటస్ కానీ, ఆల్ట్రోస్టాటస్, ఇలాంటివన్నీ అన్నమాట. ఓకే, ఇలా ఈ కూల్ ఎయిర్ వెళ్ళి వామ్ ఎయిర్ని, వామ్ ఎయిర్ వెళ్ళి కోల్డ్ ఎయిర్ని ఇలా పుష్ చేస్తూ ఉంది. ఒకనొక టైం వచ్చేసరికి ఏమవుతుంది, ఈ కూల్ ఎయిర్
ఈ కోల్డ్ ఎయిర్. వామ్ ఎయిర్ కంప్లీట్గా ఏమైపోతుంది, డిసప్పేర్ అయిపోతుంది. డిసప్పేర్ అయిపోయి కూల్ ఎయిర్ కాస్త కోల్డ్ ఎయిర్కి దగ్గరికి వచ్చేస్తుంది. ఇప్పుడు కూల్ ఎయిర్, కోల్డ్ ఎయిర్ ఈ రెండే ఉన్నాయి అనుకుందాం, రైట్. ఈ కూల్ ఎయిర్, కోల్డ్ ఎయిర్, ఏది స్ట్రాంగ్ ఇక్కడ? కోల్డ్ ఎయిర్. ఏది వీక్? కూల్ ఎయిర్. వీక్ వెళ్ళి స్ట్రాంగ్ మీద పడితే ఏమవుతుంది? అప్పుడు జెంటిల్ రెయిన్ఫాల్స్ జరుగుతాయి. క్లారిటీ? సేమ్ లాజిక్ ఇప్పుడు సెకండ్ పోర్షన్ మీద కూడా అప్లై చేద్దాం. ఇక్కడ ఏమవుతుందంటే ఇప్పుడు పొజిషన్స్ సపరేట్ చేద్దాం. కోల్డ్ ఎయిర్ ఏమో లెఫ్ట్ సైడ్న, కూల్ ఎయిర్ ఏమో రైట్ సైడ్న ఉంది. ఓకే, ఇక్కడ ఎవరు పుష్ చేస్తున్నారు? కోల్డ్ ఎయిర్. కోల్డ్ ఎయిర్ అంటే ఏంటిది? స్ట్రాంగ్. వామ్ ఎయిర్ అంటే వీక్. స్ట్రాంగ్ వెళ్ళి వీక్ మీద పడితే ఏమని చెప్పాను నేను? ర్యాపిడ్గా జరుగుతుంది రెయిన్ఫాల్ అని చెప్పాను, అవునా? అలాగే వామ్ ఎయిర్ వెళ్ళి కూల్ ఎయిర్ని పుష్ చేయడం వల్ల ఏమైంది? ఏది వీక్ ఇక్కడ? వామ్ ఎయిర్ వీక్, కూల్ ఎయిర్ అనేది స్ట్రాంగ్. ఈ వీక్ వెళ్ళి స్ట్రాంగ్ మీద పడడం వల్ల ఏమైంది? ఇక్కడ జెంటిల్ రెయిన్ఫాల్ జరుగుతుంది. ఒకానొక టైం వచ్చేసరికి ఏంటి? కోల్డ్ ఎయిర్ వచ్చేసి కూల్ ఎయిర్తో కాంటాక్ట్లోకి వచ్చేస్తుంది. కోల్డ్ ఎయిర్ ఏంటి? స్ట్రాంగ్. అదే కూల్ ఎయిర్ ఏమవుతుంది? వీక్. దీనివల్ల ఏం జరుగుతుంది? స్ట్రాంగ్ వెళ్ళి వీక్ మీద పడడం వల్ల ర్యాపిడ్ రెయిన్ఫాల్ అనేది జరుగుతుంది. ఓకే, మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే, వేరే కలర్ తీసుకుందాం ఇక్కడ చూస్తే, ఇలా కూల్ ఎయిర్ వెళ్ళి కోల్డ్ ఎయిర్తో కాంటాక్ట్ అవ్వడం వల్ల ఏం జరుగుతుంది అంటే ఫైనల్గా ఇవే ఇక్కడ జరిగినవన్నీ ఇక్కడ రాస్తున్నాను చూడండి. ఫైనల్గా ఏం జరుగుతుందంటే జెంటిల్ రెయిన్ఫాల్ జరుగుతుంది. అంతే, ఒక్కసారి ర్యాపిడ్ రెయిన్ఫాల్ జరుగుతుంది, మిగతావంతా జెంటిల్ రెయిన్ఫాలే జరుగుతుంది. ఈ ఫినామినాన్ని ఏమంటారు అంటే వామ్ అక్లూడెడ్ ఫ్రంట్ అంటాము. ఇది గుర్తుపెట్టుకోవాలి, వామ్ అక్లూడెడ్ ఫ్రంట్. అదే కోల్డ్ అక్లూడెడ్ ఫ్రంట్ అంటే ఏంటి అంటే ఈ సెకండ్ ఫినామినన్ చెప్పా కదా బీలో, ఇదన్నమాట. ఇక్కడ ఏమవుతుందంటే 2 times ర్యాపిడ్ రెయిన్ఫాల్ జరిగింది అబ్జర్వ్ చేస్తే, అవునా? ఫైనల్గా ఏంటి? ర్యాపిడ్ రెయిన్ఫాల్ అనేది జరిగింది, అది 2 times జరిగింది. ఇది క్లారిటీగా గుర్తుపెట్టుకోవాలి. ఈ అక్లూడెడ్ రెయిన్ఫాల్ వల్ల ఏం జరుగుతుందంటే ఫైనల్గా చెప్పాలి అంటే, ఇప్పుడు మనం కోల్డ్ రెయిన్ఫాల్ చూసామనుకోండి, సపోజ్ ఇక్కడ మెన్షన్ చేస్తాము. కోల్డ్ రెయిన్ఫాల్ అవ్వడం వల్ల ఏమైంది మనకు? కోల్డ్ ఫ్రంట్ జరగడం వల్ల ఏమైంది? స్ట్రాంగ్ ఉన్న కోల్డ్ ఎయిర్ వెళ్ళి వామ్ ఎయిర్ని హిట్ చేసింది, అవునా? దానివల్ల ఏమైంది మనకు? ర్యాపిడ్గా రెయిన్ఫాల్ అనేది జరిగింది. కానీ ఈ అక్లూడెడ్ రెయిన్ ఫ్రంట్ చెప్పాను కదా, ఈ అక్లూడెడ్ ఫ్రంట్కి వచ్చేసరికి ఏమవుతుంది అంటే ఈ కోల్డ్ ఎయిరే పుష్ చేసేది. ఇక్కడంతా మెయిన్ ఫ్యాక్టర్ అంతా కోల్డ్ ఎయిర్కి సంబంధించిందే. కానీ ఫైనల్గా ఈ వామ్ ఎయిర్ ఉంటుంది కదా, దానికి సంబంధించిన సర్ఫేస్ కాంటాక్ట్ అనేది కంప్లీట్గా డిసపియర్ అయిపోతుంది అనమాట ఈ అక్లూడెడ్ ఫ్రంట్లో. కోల్డ్ ఫ్రంట్లో ఏమో కోల్డ్ ఎయిరే ఫినామినా అయినా వామ్ ఎయిర్ ఉంటుంది, బట్ రెయిన్ఫాల్ అనేది ర్యాపిడ్గానే జరుగుతుంది, కరెక్టే. కానీ ఇక్కడ డైరెక్ట్ కాంటాక్ట్ ఉన్న ఎర్త్ సర్ఫేస్తో ఉన్న ఈ కాంటాక్ట్ అనేది డిసప్పేర్ అయిపోతుంది అనమాట వామ్ ఎయిర్కి. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇక్కడికి మనము 3 క్లాసిఫికేషన్స్ కంప్లీట్ చేసాం. కోల్డ్ ఫ్రంట్ కానీ, వామ్ ఫ్రంట్ కానీ, అలాగే అక్లూడెడ్ ఫ్రంట్స్ కానీ, రైట్. ఒకసారి వీటికి ఉన్న ఫీచర్స్ చూద్దాము. ఇది ఒకసారి డయాగ్రామ్ కూడా చూసుకోండి. కోల్డ్ ఫ్రంట్, వామ్ ఫ్రంట్, అక్లూడెడ్ ఫ్రంట్, ఇవి డైరెక్షన్ ఆఫ్ ద మూమెంట్ ఆఫ్ ఫ్రంట్ గురించి మాట్లాడుతున్నాం. ఇక్కడ ట్రయాంగిల్ షేప్లో ఉంది, ఏంటిది? కోల్డ్ ఫ్రంట్. ఇది కంప్లీట్గా పెనట్రేట్ అవ్వగలుగుతుంది కదా, అందుకు. వామ్ ఫ్రంట్ సెమీ సర్కిల్ షేప్లోనే చూపిస్తాను అన్నమాట. ఇక్కడ ఒకసారి ఫీచర్స్ చూసి ఇప్పుడు దాకా డిస్కస్ చేసింది. స్పీడ్ ఏది ఎక్కువ ఉంటుంది? కోల్డ్ ఎయిర్కా వామ్ ఎయిర్కి ఉంటుందా? వెయిట్ ఎక్కువ దేనికి ఉంటుందన్నాను? కోల్డ్ ఎయిర్కి. కాబట్టి కోల్డ్ ఎయిర్ స్పీడే ఎక్కువ ఉంటుంది. అలాగే ఎయిర్ రీప్లేస్డ్, ఈ పేర్లు ఎలా వచ్చాయి అసలు? ఇది కోల్డ్ ఎయిర్, ఇది వామ్ ఎయిర్ అని ఏదైతే పుష్ చేస్తుందో ఇంకొక ఎయిర్ని, అంటే దాన్ని రీప్లేస్ చేయగలుగుతుంది. ఆ ఫినామినాని బేస్ చేసుకొని వీటికి నేమ్స్ అనేవి అసైన్ చేశారు. ఇక్కడ ఏమవుతుంది? కోల్డ్ ఎయిర్ అనేది వామ్ ఎయిర్ని రీప్లేస్ చేయగలుగుతుంది, వామ్ ఎయిర్ ఏం చేస్తుంది? కోల్డ్ ఎయిర్ని రీప్లేస్ చేయగలుగుతుంది. కాబట్టి ఇది కోల్డ్ ఎయిర్ అని, అది వామ్ ఎయిర్ అని చెప్పాం. నెక్స్ట్ ఎయిర్ అప్లిఫ్టెడ్. ఎయిర్ అప్లిఫ్టెడ్ అంటే ఏంటి? కోల్డ్ ఎయిర్ ఇక్కడ పుష్ చేస్తుంది,
ఇక్కడ ఎవరు అప్లిఫ్ట్ అయ్యారు? వామ్ ఎయిర్ అప్లిఫ్ట్ అయ్యింది, అవునా? బట్ వామ్ ఎయిర్ పుష్ చేసినప్పుడు కూడా వామ్ ఎయిరే అప్లిఫ్ట్ అయ్యింది. అదనమాట ఇక్కడ చెప్పాలనుకునింది. నెక్స్ట్, అమౌంట్ ఆఫ్ రెయిన్. ఎక్కడ అంటే కోల్డ్ ఎయిర్ మీన్స్ కోల్డ్ ఫ్రంట్ ఉన్నప్పుడు ఎక్కువ రెయిన్ఫాల్ జరుగుతుందా, వామ్ ఫ్రంట్ ఉన్నప్పుడు ఎక్కువ రెయిన్ఫాల్ జరుగుతుందంటే ర్యాపిడ్ రెయిన్ఫాల్ అంటే ఏంటి అర్థము? హెవీ రెయిన్ఫాల్ జరుగుతుందని. అంటే కోల్డ్ ఫ్రంట్ ఉన్నప్పుడు హెవీ రెయిన్ఫాల్ జరుగుతుంది. టైప్ ఆఫ్ క్లౌడ్. హెవీ రెయిన్ఫాల్ ఎప్పుడు వస్తుంది? గ్రౌండ్ సర్ఫేస్కి తక్కువ దూరంలో ఉంటుంది. తక్కువ దూరంలో ఉంటే కదా ఎక్కువ ఇంపాక్ట్ చూపిస్తుంది. ఏది? క్యూములోనింబస్. అదే వామ్ ఫ్రంట్లో అయితే సీక్వెన్షియల్ క్లౌడ్స్. ఇట్లా చూపించాను కదా ఇందాక ఒక డయాగ్రామ్లో. ఇలా వెళ్ళి ఇలా హిట్ చేయడం వల్ల ఏమైంది? ఇట్లా సీక్వెన్షియల్గా ఫామ్ అయ్యింది. అంటే అన్నీ ఒకే దగ్గర కాదు, ఒక్కొక్క లెవెల్లో ఫామ్ అవుతుంది అనమాట. అది సీక్వెన్షియల్ క్లౌడ్స్. నెక్స్ట్, ఏరియా ఇన్ఫ్లుయెన్స్డ్. ఇదేమిటి అంటే కోల్డ్ ఫ్రంట్లో వచ్చేసి ఒకే ప్లేస్లో స్ట్రైజ్ అవుతుంది, అదే ప్లేస్లో ఎక్కువ రెయిన్ఫాల్ పడుతుంది, కానీ మిగతా ఏరియాకి స్ప్రెడ్ అవ్వదు అనమాట. కానీ వామ్ ఫ్రంట్ అలా కాదు కదా. ఇక్కడ ఆల్రెడీ చూసాం కదా, ఈ ఏరియా నుంచి ఈ ఏరియా వరకు అంత ఏరియా కవర్ చేస్తుంది, బట్ రెయిన్ఫాల్ అనేది తక్కువ ఉంటుంది. ఇది కోల్డ్ ఎయిర్కి కోల్డ్ ఫ్రంట్కి వామ్ ఫ్రంట్కి మధ్య ఉన్న డిఫరెన్స్ అనమాట. రైట్. ఇవన్నీ నేను పాయింటెడ్ ఫామ్లో ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను. సేమ్ అదే ఎక్స్ప్లెనేషన్ అనమాట. ఇంకొంచెం క్లారిటీ ఉంటుందని ఈ ఫిగర్స్ తీసుకున్నాం. కోల్డ్ ఫ్రంట్ ఇందాక మాట్లాడుకున్నాం కదా, ఇదిగోండి ఇలా వచ్చేసి దీన్ని పుష్ చేస్తుంది. దీనివల్ల ఇలా క్యూములోనింబస్ క్లౌడ్స్ అనేవి ఫామ్ అయ్యింది. ఏంటిది? కోల్డ్ ఫ్రంట్ దీనికి సంబంధించి. అదే వామ్ ఫ్రంట్ ఏమైంది? ఇదిగోండి ఇలా వామ్ ఎయిర్ వల్ల ఇలాంటి సీక్వెన్షియల్ క్లౌడ్స్ అనేవి ఫామ్ అయింది. ఇక్కడ కూల్ ఎయిర్ మాత్రం అలాగే ఉంది, దీన్ని ఏం డిస్టర్బ్ చేయట్లేదు. ఇదిగోండి నింబో స్టాటస్ కానీ, ఆల్ట్రో స్టాటస్ కానీ, సిర్రస్ కానీ ఇలాంటివి ఫామ్ అయ్యాయి. అదే అక్లూడెడ్ ఫ్రంట్స్ అన్నప్పుడు ఏమిటి? 2 టైప్స్ అని చెప్పా. ఏంటి? వామ్ అక్లూడెడ్, కోల్డ్ టైప్ అక్లూషన్, వామ్ టైప్ అక్లూషన్. రైట్. ఇక్కడ ఏమనుకున్నాము? కూల్ ఎయిర్ లెఫ్ట్ సైడ్ చెప్పాను, కోల్డ్ ఎయిర్ ఒక సైడ్ చెప్పాను, అవును. ఇంకో సైడ్ ఏమన్నాను? ఇటు కోల్డ్ గాను ఇటు కూల్ ఎయిర్ గాను చెప్తున్నాను. ఓకే. ఈ ఫోర్ ఈ డయాగ్రామ్లో మెన్షన్ చేసింది ఉన్నాయి. ఇది ఒక్కసారి ఈ స్లైడ్స్ని మళ్ళీ రివిజన్ చేయగలిగితే చాలా సింపుల్ టాపిక్, చాలా సింపుల్గా మీకు కాన్సెప్చువల్ క్లారిటీ అనేది వస్తుంది. ఓకే. బాయ్ సైనింగ్ ఆఫ్.